అందమైన నీలాకాశం ఒకవైపు, నిప్పులు చెరిగే సూర్యుడు మరోవైపు, తీరం వైపు ఎగిసి పడుతున్న అలలు ఇంకొక వైపు. ఈ మూడింటిని ఒకేసారి చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఎంతో అద్భుతంగా ఉంటుంది కదా. నరసాపురంలో ఆ అనుభూతిని ఇప్పుడు అక్కడ స్థానికులంతా కూడా పొందుతూ ఉన్నారు. కోడి పందాలకి కాదు, అద్భుతమైన అడ్వెంచర్స్ కి కూడా వేదికగా మారుతున్నాయి గోదావరి జిల్లాలు. పర్వత ప్రాంతాలు, టూరిస్ట్ ప్లేసులకే పరిమితమైన హెలీ టూరిజం ఇప్పుడు నరసాపురం తీరంలో సందడి చేస్తూ ఉంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందజేస్తారు. సంక్రాంతి అంటే కోడిపందాలు, విందులు, వినోదాలు మాత్రమే కాదు, ఈసారి అడ్వెంచర్ ట్రిప్స్ కూడా పెద్ద ఎత్తున పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్నాయి. భీమవరం, అదేవిధంగా నరసాపురంలో ప్రత్యేకంగా హెలికాప్టర్ ట్రిప్పుకి అయితే పబ్లిక్ నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. అసలు ఈ ట్రిప్లో అంటే ఆకాశం నుంచి నేలను వీక్షించడం అనేది ప్రతి ఒక్కరికి ఒక కలగా ఉంటుంది. అయితే చాలామందికి హెలికాప్టర్ ఎక్కే అవకాశం ఉండదు. అందులోనూ తీర ప్రాంత గ్రామాల్లో, మారుమూల గ్రామాల్లో ఇలాంటి ఒక ట్రిప్ రావడం అనేది స్థానికంగా కూడా అందరూ కూడా సంతోషిస్తున్నారు. అయితే ఈ ట్రిప్లో ఎలాంటి విశేషాలు ఉంటాయి, ఎలా చూడొచ్చు, ఏవేవి అంశాలు భూమిని పైనుంచి ఆకాశం నుంచి హెలికాప్టర్ నుంచి చూసేంత అవకాశం ఉందో ప్రస్తుతం మనం కూడా చూద్దాం. ముఖ్యంగా చెప్పాలంటే జిల్లాకి చివరి గ్రామాలు, ఇలాంటి చోట ఇలాంటి ఒక రైడ్ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా బాగుందని పెట్టిన వాళ్ళ ఆర్గనైజర్స్కి చాలా హ్యాపీగా అనిపించింది. పండగలో ఫ్యామిలీతో వచ్చి సరదాగా తిరగడానికి బాగుందండి. అంటే ఇప్పటి వరకు ఎక్కడెక్కడ పెట్టారండి ఇలాంటి రైడ్స్? ఎక్కడెక్కడ పెట్టారు? మచిలీపట్నం కులరవీంద్ర ద్వారా పెట్టామండి. విజయవాడ మొన్న రీసెంట్గా గండికోట జరిగిందండి. ఇది 4వ ఈవెంట్ అండి. అంటే సంక్రాంతి ఫెస్టివల్ కదా, ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు మీతో? వాళ్ళు ఎలా షేర్ చేసుకుంటున్నారు? అంటే ఎన్ని ఇయర్స్ నుంచి కోడి పందాలు, కబడ్డీ పోటీలు, అలాగే ముగ్గులు పోటీలు, ఇంకా వేరే కల్చర్ చూస్తారని ఇంత పెద్ద ఈవెంట్ ఫస్ట్ టైం హెలికాప్టర్ పైనుంచి చూడడమే తప్ప మేము అందుబాటులో మాకు తెచ్చారని చాలా హ్యాపీగా. అలాగే పిల్లలు హైదరాబాద్ నుంచి వచ్చే పబ్లిక్లో అంతా నరసాపురం చాలా ఈవెంట్ బాగుందని అందరూ సక్సెస్గా మాట్లాడుతున్నారు. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాపర్ అనేది చాలా కాస్ట్లీ. ఈ పాప కూడా ప్రస్తుతం రైడ్ చేసి వచ్చింది. ఎలా అనిపించింది నీకు పైకి వెళ్ళిన తర్వాత? గట్టిగా కింద ఏమేమి ఉన్నాయి నీకు? కింద ఏమేమి ఉన్నాయి? ఏమేమి కనిపించినాయి కింద చూస్తే? ఆకాశం నుంచి చూస్తే నీకు ఏమేమి కనిపించినాయి? ఆకాశం చూస్తేనే గోదావరి కనిపించిందా? సముద్రం కనిపించిందా? కొబ్బరి చెట్లు కనిపించాయా? ఎలా అనిపించింది అవి? ఓకే. ఇది అంటే మొత్తం కూడా ఈ ప్రాంతంలో ఇక్కడ చూసేటువంటి గోదావరి అందాలు కావచ్చు, అటు సకినేటిపల్లి, నరసాపురం ఈ రెండింటి మధ్య జరిగేటువంటి పంటు ప్రయాణాలు కావచ్చు, ఇవి చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంటాయి. అద్భుతమైన దృశ్యాలు. ఒకవైపు మంచు కురిసేటువంటి సమయంలో ఇలాంటి ఒక ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి ప్రయాణాన్ని ఆకాశం నుంచి వీక్షించేందుకు, గగనాన్ని వీక్షించేందుకు కూడా చాలామంది ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా ఈసారి ఈ హెలికాప్టర్ రైడ్ అనేది ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ దుర్గాతో రవి టీవీ 9 నరసాపురం నుంచి.